ఒకవేళ పొరపాటున జాబ్ ఇవ్వడంలో ఆలస్యమైతే ఇంటింటికి 2000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తారు అని చెప్పి కూడా అవే మాటలు కనిపించేది. ఇవాళ ఎన్నికలు అయిపోయాయి. 9 నెలలు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత. ఎన్నికలు అయిపోయాయి, ఆయనేమో ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళకి 9 నెలలు అయింది. ఇవాళ రైతన్నుల పరిస్థితి ఏమిటి, ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఏమిటి, ఇవాళ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న చదువుకున్న పిల్లల పరిస్థితి ఏమిటి అని ఒక్కసారి గమనించినట్లయితే ఇవాళ మనకు కనిపించేది ఏమిటంటే ప్రతిరోజు ఒక అబద్ధం. ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చుకునే దానికి 100 అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నాడు. రోజుకు ఒక అబద్ధం. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి మొత్తంగా వ్యవసాయ రుణాలు అన్నీ కలిపితే మన రాష్ట్రంలో 87,000 కోట్లు ఉండేవి. మొన్న స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షత జరిగిన అదే మీటింగ్లోనే ఆ బ్యాంకర్లందరూ కలిసి డిసెంబర్ 31వ తారీఖు కల్లా డిసెంబర్ 30వ తారీఖున మొత్తం రాష్ట్రంలో వ్యవసాయ రుణాలన్నీ కలిపితే తడిసి మోపుడై 87,000 కోట్ల నుంచి 99,000 కోట్ల రూపాయలని చెప్పి తేల్చారు. అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యేనాటికి 87,000 కోట్లున్న వ్యవసాయ రుణాలు ఆయన మాటలు నమ్మి ఆయన కట్టద్దు అనంటే కట్టకుండా రైతులు ఉన్నందుకు అపరాధ వడ్డీ వసూలు చేస్తూ ఇవాళ 99,000 కోట్ల రూపాయలని చెప్పి 12,000 కోట్ల రూపాయలు వడ్డీలు వేశారు. ఒక పక్క వ్యవసాయం పూర్తిగా నిర్వీర్యం చేశారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి అంతే దారుణంగా ఉంది. ఎన్నికలకు ముందు డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలన్నీ కూడా మాఫీ చేస్తాను అని చెప్పాడు. ఇవాళ డ్వాక్రా అక్కచెల్లెమ్మల పరిస్థితి ఎలా ఉందంటే 40,000 రూపాయలు, 30,000 రూపాయలు, 20,000 రూపాయలు అప్పులు తీసుకున్న ఆ డ్వాక్రా అక్కచెల్లెమ్మను చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టొద్దు అనంటే డ్వాక్రా అక్కచెల్లెమ్మల రుణాలు కట్టకుండా ఉన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు చెప్తా ఉంటే అన్నా చంద్రబాబు నాయుడు గారు చెప్పారని కట్టలేదన్నా, 40,000 రూపాయలు అప్పు తీసుకున్నామన్నా, 40,000 రూపాయలకు 7 నెలలు కట్టకపోతే 7,000 రూపాయలు వడ్డీ వేస్తా ఉన్నారన్నా అని చెప్పి డ్వాక్రా అక్కచెల్లెమ్మలు చెప్తా ఉన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు తెలియకోకుండానే డ్వాక్రా అక్కచెల్లెమ్మలకు సంబంధించిన పొదుపు అకౌంట్లో నుంచి డబ్బులు డ్రా చేస్తా పోతా ఉన్నారు. వాళ్ళకు తెలియకుండానే వాళ్ళకు ప్రమేయం లేకుండానే ఇవన్నీ కూడా జరిగిపోతా ఉన్నాయి. ఇవాళ రైతన్నలకు పరిస్థితి ఎలా ఉందంటే ఈ సంవత్సరానికి సంబంధించి ఖరీఫ్కు రబీకి రెండింటికి కలిపి బ్యాంకర్లు 57,000 కోట్ల రుణాలు ఇవ్వాలని చెప్పి క్రెడిట్ టార్గెట్ కింద పెట్టుకుంటే క్రెడిట్ టార్గెట్ 57,000 కోట్లు అయితే ఈ సంవత్సరం ఖరీఫ్ అయిపోయింది, రబీ కూడా అయిపోవస్తా ఉంది. ఈ సంవత్సరానికి ఎంత ఇచ్చారు అనంటే 13,000 కోట్ల రూపాయలు మించి ఇవ్వలేని పరిస్థితి. అంటే దాని అర్థం 57,000 కోట్లు ఇవ్వాలనుకుంటే 13,000 కోట్ల రూపాయలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు అనంటే దాని అర్థం 44,000 కోట్ల రూపాయల రుణాలు రైతులు వ్యవసాయం కోసం బయట 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి బయట నుంచి అప్పులు తీసుకొని వచ్చి ఆ రైతులు వ్యవసాయం చేస్తున్నాడు అన్నమాట. అంటే ఇవాళ రైతుల పరిస్థితి ఎలా ఉందనంటే వాళ్ళు చేసిన అప్పులు చంద్రబాబు నాయుడు గారు తీర్చలేదు కాబట్టి వాళ్ళ రుణాలు రెన్యువల్ కాలేదు కాబట్టి ఆ రైతులకి ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ రైతులు వ్యవసాయం చేస్తా ఉన్నారు. ఒకవైపున రాష్ట్రంలో కరువు వచ్చింది. రాష్ట్రంలో వర్షపాతం చూస్తే మొత్తం ఇంతవరకు ఖరీఫ్కు రబీకి రెండింటికి కలిపి ఇంతవరకు వచ్చిన వర్షపాతం చూస్తే -36% ఉంది. -36% వర్షపాతం నమోదై రాష్ట్రం కరువుతో అల్లాడిపోతా ఉంటే ఆ రైతులకు ఇవాళ క్రాప్ ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ ఈ వ్యవసాయం జరుగుతూ ఉంది. ఇవాళ రాష్ట్రంలో కరువు వచ్చినా కూడా రైతులకు క్రాప్ ఇన్సూరెన్స్ లేదు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ లేదు. చివరకు రైతుల పరిస్థితి ఎలా ఉంది అనంటే చివరికి కనీసం ఉపాధి హామీ పనులు కూడా ఇవాళ దొరకని పరిస్థితిలో ఇవాళ వ్యవసాయ రంగం అంతా కూడా అల్లాడిపోతా ఉంది. రైతు కూలీలు అల్లాడిపోతా ఉన్నారు. మొన్న అనంతపురం జిల్లా నుంచి 4 లక్షల మంది రైతులు ఇక్కడి నుంచి బెంగళూరుకు వలసపోయారు అనంటే ఎంతటి దారుణంగా ఉందో ఈ ఉపాధి హామీ పనులని చెప్పి చెప్పడానికి వేరే కారణం కూడా అవసరం లేదు. ఒకవైపు ఇంతటి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు రోజు రోజుకు ఒక అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నాడు. మొన్నటికి మొన్న మీకు అందరికీ గుర్తుంటుంది, చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నారు రాయలసీమ మీద నాకు చాలా ప్రేమ ఉంది,
రాయలసీమ మీద నాకు చాలా ప్రేమ ఉంది, హంద్రీ నీళ్ళ ప్రాజెక్టు నేనే కట్టేశాను, నీళ్లు తిప్పినాను, 60 మంది శాలవాళ్ళు నాకు కప్పి నన్ను సన్మానించాడు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటా ఉన్నారు. ఆశ్చర్యం అనిపించింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఎంత కేటాయించారో తెలుసా? కేవలం 13 కోట్ల రూపాయలు మాత్రమే కేటాయించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు పోయారు. ఆ తర్వాత దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటికి లెక్కేస్తే 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన హంద్రీ నీవా ప్రాజెక్టు దాదాపుగా 85% పూర్తి చేశారు. అంటే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఎలా ఉందంటే ఆ 85% 5,800 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు ముందంజలో ఉంది నడిపిస్తే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి కొలాయి ఆన్ చేసి ఆ నీళ్ళన్నీ నేనే ఇచ్చాను, ఆ ప్రాజెక్టు నేనే కట్టాను అని చెప్పి ఇవాళ చెప్పుకుంటా ఉన్న పరిస్థితి. ఇంతటి దారుణంగా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు. ఇదే హంద్రీ నీవా ప్రాజెక్టుకు ఇవాళ మరో 1,200 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఆ హంద్రీ నీవా ప్రాజెక్టే పూర్తవుతుంది. అటువంటిది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేదేమో 0, చెప్పేదేమో అన్ని నేనే చేశాను అని చెప్పి చెప్తూ పోతా ఉన్నాడు అబద్ధాలాడుతూ. హంద్రీ నీవా ప్రాజెక్టు చూసుకున్నా అంతే, గాలేరు నగరి ప్రాజెక్టు చూసుకున్నా అంతే, వెలుగొండ ప్రాజెక్టు చూసుకున్నా అంతే. ఏ ప్రాజెక్టు చూసుకున్నా కూడా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చింది ఎంత అనంటే హంద్రీ నీవాకు 13 కోట్లు ఇస్తే గాలేరు నగరికి 17 కోట్లు, వెలుగొండ ప్రాజెక్టుకు అంతకన్నా తక్కువ. ఇలా 0 కేటాయింపులు చేసిన ఇదే చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద నాకు ప్రేమ ఉంది అని చెప్పి ఇవాళ నిస్సిగ్గుగా అబద్ధాలు ఆడుతూ పోతూ ఉన్నాడు. గతంలో చెప్పినట్టుగానే ఇవాళ నేను ఒక్కటి చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారికి రాయలసీమ కాదు ఏ ప్రాంతం మీద ప్రేమ లేదు. ఆయనకు ప్రేమ మోజు ఉన్నది ఏదైనా ఉంది అని అంటే అది ఒక ముఖ్యమంత్రి సీటు తప్పనిచ్చి ఆయనకు ఏది ఇస్తే ఏది కాబట్టుంది. ఇవాళ మనం అంతా కూడా ఇక్కడ ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారి మాటను నమ్మాం, మోసపోయిన పరిస్థితిలో ఇవాళ ఉన్నాం. ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, ఒక్కసారి ఆయన మోసం చేసి ముఖ్యమంత్రి కాగలిగాడు. ఇక్కడికి రాకముందు కూడా చాలా మంది నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు అడుగుతూ వచ్చినప్పుడు అందరి నోట్లో నుంచి వస్తూ ఉన్న మాటలు కూడా ఒకటి, ఏ రైతులను కదిలించినా కూడా మేము మోసపోయామని చెప్తున్నారు, ఏ డ్వాక్రా అక్కచెల్లెమ్మ నా దగ్గరికి వచ్చినా కూడా అన్న మోసపోయామన్నా అని చెప్పి చెప్తా ఉన్న మాటలు. చివరికి పిల్లలు సైతం అన్న 2,000 రూపాయలు నిరుద్యోగ భృతాన్నా అది కూడా మాకు అందడం లేదన్నా అని చెప్పి పిల్లలు సైతం అంటా ఉన్నారు. ఇలా మొత్తంగా రాష్ట్రాన్ని మొత్తం మోసం చేసిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఒకటి చెప్పాలి, మామూలుగా వారి గ్రామాలలో ఎవరైనా మనల్ని మోసం చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫలాని వాడు నాకు మోసం చేశాడన్నా లేకపోతే ఫలాని వాడు నాకు పిక్ పాకెట్ చేశాడన్నా అంటే పోలీసులు వెంటనే కేసు నమోదు చేస్తారు. 420 సెక్షన్ అని చెప్పి పిక్ పాకెట్ కేసు ఇంకొకటో పెడతారు, చీటింగ్ కేసు అని. మరి ఏకంగా ఇన్ని అబద్ధాలు ఆడి ఒక వ్యక్తి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే ఆ వ్యక్తి మీద ఏ కేసు పెట్టాలి అని చెప్పి ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతా ఉన్నారు. ఒక్కసారి మోసం చేశారు, ప్రజలు నమ్మారు. కానీ ఆ మోసం ఒక్కసారికి మాత్రమే పరిమితం అవుతుంది. మళ్ళీ ప్రజల చెవుల్లో పూలు పెట్టలేడు, ప్రజలను మళ్ళీ మోసం చేయలేడు. మొన్న ఢిల్లీ ఎన్నికలే మనందరికీ ఉదాహరణ. మొన్న ఢిల్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు 67 స్థానాలు గెలుచుకొని ఆ పార్టీ వచ్చింది. ఇవాళ ఇక్కడ ఎన్నికలు జరిగితే ఇదే చంద్రబాబు నాయుడు గారికి డిపాజిట్ కూడా రాకుండా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి పంపిస్తారు. మనం పడతా ఉన్న బాధలు ఇంతటి దారుణంగా ఉంటే చంద్రబాబు నాయుడు గారు మొన్న అసెంబ్లీలో అన్నాడు, అసలు జగన్ అనే వ్యక్తి ఈ ఓదార్పు యాత్ర, ఈ రైతు భరోసా యాత్ర అన్నది ఎందుకు చేస్తున్నాడు అని అంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారిని మొన్న అసెంబ్లీలో ఉద్దేశించి అడిగా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీరు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు, ఇవాళ ఎన్నికలు అయిపోయిన తర్వాత మీరు చేస్తా ఉన్నది ఏమిటి, మీరు చేసిన తప్పుడు వాగ్దానాల వల్ల మీరు చేసిన మోసానికి ఈ రాష్ట్రంలో ఇవాళకి 86 మంది చనిపోయారు. ఆ చనిపోయిన రైతుల ఆత్మహత్యల వివరాలు ఇవి. ఇదిగో ఏ గ్రామంలో చనిపోయారో చెప్తా ఉన్నా, ఇదిగో ఏ జిల్లాలో చనిపోయారో చెప్తా ఉన్నా, ఇదిగో మన రాష్ట్రంలో చనిపోయిన ఈ లిస్టును మొత్తం మీకే ఇస్తా ఉన్నా.
దాదాపుగా 86 మంది రైతులు ఇప్పటికి చనిపోయారని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్తే ఇదే చంద్రబాబు నాయుడు గారికి ఆ మాట చెప్తూ ఈ రైతులందరూ కూడా 5 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఎందుకు ఇవ్వడం లేదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా నిలదీస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ సమావేశాల్లో ఏమన్నాడో తెలుసా? మన రాష్ట్రంలో ఏ రైతు చనిపోలేదు, రైతులందరూ సుఖ సంతోషాలతో ఉన్నారు, డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఇంకా ఆనందంగా ఉన్నారని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు చెప్తారు. ఇవాళ అదే చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీ జరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు నేను చెప్పా, అయ్యా చంద్రబాబు గారు, ఆ చనిపోయిన 86 కుటుంబాల దగ్గరికి నేను వెళ్తా, నేను వెళ్ళి నీకు ఒక్కసారి అర్థమయ్యేట్టుగా చూపిస్తా. నీకే కాదు, దేశం మొత్తం ఉన్న అందరి నాయకులకు అర్థం కావాలి మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఏమిటి అన్నది. ఆ 86 మంది చనిపోయిన రైతులు నువ్వు చంపావా, వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారా అన్నది అర్థమవుతుంది చంద్రబాబు గారు అని చెప్పి. దాంట్లో భాగంగానే ఇవాళ మన గ్రామానికి కూడా రావడం జరిగింది. ఇవాళ నేను మీ అందరితో ఒకటి చెప్తా ఉన్నా, మనం పడతా ఉన్న బాధలు, చంద్రబాబు నాయుడు గారి మాటలు నమ్మి చంద్రబాబు నాయుడు గారు కట్టద్దు అనంటే కట్టని పరిస్థితిలో మనం ఉండి ఇవాళ మనం పడతా ఉన్న బాధలు నేను మైక్ మీకే ఇస్తా. మీలోనే రైతులు ఉన్నారు, మీలోనే డాక్టర్ అక్కచెల్లెమ్మలు ఉన్నారు. కొంతమంది మీరు తీసుకోండి, కొంతమందిని రైతన్నలు మాట్లాడండి. మీరు పడతా ఉన్న బాధలు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఆయన కట్టద్దు అనంటే కట్టకుండా ఉన్నందుకు మనం పడతా ఉన్న బాధలు మీరే చెప్పండి. మీరు చెబుతున్న బాధలు కనీసం ఇప్పుడైనా చంద్రబాబు నాయుడు గారికి జ్ఞానోదయం అవుతుందేమో, చంద్రబాబు నాయుడు గారిని మెడలు వచ్చైనా సరే ఆయన చెప్పింది మనం ఖచ్చితంగా చేయించుకునే కార్యక్రమం చేసుకోవాలి. మైకు నేను మీకే ఇస్తాను. మనం పడతా ఉన్న బాధలు రాష్ట్రం మొత్తం చూసేట్టుగా, దేశం మొత్తం చూసేట్టుగా, చంద్రబాబు నాయుడు గారికి బుద్ధి జ్ఞానం వచ్చేట్టుగా మీరే చెప్పండి మనం పడతా ఉన్న బాధల గురించి. నా పేరు డిసి ముత్యాలరెడ్డి. మన ప్రియతమ నాయకులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు, మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు అనంత వెంకటరామరెడ్డి గారు, గురునాథ్ రెడ్డి గారు, గుంతకల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరామరెడ్డి అన్న గారు, వీరా గారు, ఇంకా వేదిక అలంకరించినటువంటి పెద్దలందరికీ రామరాజుపల్లి గ్రామం తరఫున స్వాగతం, సుస్వాగతం. ఇవాళ గతంలో ఇన్పుట్ సబ్సిడీ రైతులు ఇబ్బందుల్లో ఉండాలనే ఉద్దేశంతో 2007, 2008లో రాజశేఖర రెడ్డి గారు దాదాపు 580 కోట్లు మంజూరు చేసి పంపిణీ చేయడం జరిగింది. అలాగే 2011, 2012లో కూడా 600 కోట్లు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయడం జరిగింది. అట్లాగే ఈరోజు అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు 2013, 2014లో ఆ రోజు పార్లమెంట్ సభ్యుడు అనంత వెంకటరామరెడ్డి గారు 630 కోట్లు శాంక్షన్ చేస్తే ఈ రోజు అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఇన్పుట్ సబ్సిడీ ఇస్తానని ఇవ్వలేదు. రైతుల పరిస్థితి చాలా దయనీయంగా ఉంది సార్. దయచేసి మీరు అసెంబ్లీలో పోరాడి మాకు ఇన్పుట్ సబ్సిడీ మంజూరు చేయాల్సిందిగా కోరుతున్నాం. క్రాప్ లోన్ మాఫీ చేస్తామంటే కట్టలేక ఇంతవరకు అయితే నాకు రుణం మాఫీ కాలేదు సార్. 60,000 రూపాయలు రుణం ఉంటే కేవలం 3,600 రూపాయలు మాత్రమే మాఫీ చేశారు సార్. ఇంతవరకు బ్యాంకు లేకపోతే మీరు మేనేజర్ గారిని పోయి అడగండి అంటే అడిగితే చంద్రబాబు దగ్గర పోమని అడిగారు సార్. మీ పేరేం పేరునా మా దగ్గర పెట్టు. కేశవరెడ్డి అన్న వెబ్సైట్ లో పెట్టిన డాక్యుమెంట్ ఇది. కేశవరెడ్డి అన్నకున్నది రుణం 60,000 అయితే ఆయనకు మాఫీ అయింది 3,642 రూపాయలు. అంటే దాని అర్థము ఆయనకు వడ్డీకి కూడా ఆయన చేతిలో నుంచి ఇవాళ పెట్టుకోవాల్సి వస్తా ఉంది. బ్యాంకులు 14% వడ్డీ ఇవాళ నుంచి వసూలు చేస్తా ఉన్నారు. ఇది కేశవరెడ్డి అన్న పరిస్థితి. అన్నా నా దగ్గర పెట్టుకుంటా. అసెంబ్లీలో కూడా ఇది చూపించి చంద్రబాబు నాయుడు గారు గట్టిగా బుద్ధి వచ్చేట్టుగా చేస్తాను. అమ్మా నీ పేరేం పేరు? నా పేరు సుంకమ్మ సార్. నాకు 99,000 ఇచ్చినారు సార్. అమ్మా నీ పేరు సుబ్బమ్మ. నీకు 99,000 ఇచ్చినారా? నాకు 99,000 ఇచ్చినారు సార్. అప్పా 99,000లో నాకు ఏమే గాని క్యాబ్ లోని ఏమే గాని పోతాదని పంట లేక ఒక్క నిమిషం. 99,000 నీకు పొలం మీద ఇచ్చినారా లోను? పొలం మీద ఇచ్చినారు సార్. పొలం మీద 99,000 లోన్ వచ్చింది నీకు. లోన్ పరిస్థితి ఏమిటమ్మా ఇప్పుడు?
లోన్ పరిస్థితి ఏం లేదు సార్. నాకు క్యాబ్ లోన్ అందరికి పోతుందని అది ఇవ్వలేదు సార్. నాకు పోలేదు. ఎంత 8,000 పోయిందని అంటారు, అది కూడా చేతికి అందలేదు సార్. నాకు 99,000 రూపాయలు నీకు లోను. 99,000 లోన్ ఇచ్చినారు. 99,000 రూపాయలు నీకు లోన్ ఇచ్చినారు. 8,000 రూపాయలు పోయిందని చెప్తాను. సార్ 8,000 పోతుంది అన్నారు. ఆ 8,000 నా చేతికి అందలేదు సార్. 8,000 పోతా అన్నారా? 8,000 కూడా చేతికి అందలేదు. ఇంకా నాకు 8,000 కూడా అందలేదు. 8,000 కూడా చేతికి అందలే. ఇంకా అందలేదు. అవా ఇవాళ మీదేది? నాకు 99,000 ఇచ్చినట్టు సార్. సుంకమ్మది. సుంకమ్మది. సుంకమ్మదేనా కాపీ? సుంకమ్మ సార్. నీ కాపీ నేను తీసుకుంటానేవా? తీస్తా సార్. అవా ఇది నేను చంద్రబాబు నాయుడు గారు చూపించి, చంద్రబాబు నాయుడు గారికి అసెంబ్లీలో చూపించి, మా సుంకమ్మవ పరిస్థితి ఇది, మా సుంకమ్మవకు 1,07,362 రూపాయలు అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది. మా సుంకమ్మవకు 90,000 రూపాయలు తీసుకుంది. పాపం 99,000 తీసుకుంది. ఇవాళకి 1,07,362 రూపాయలు అయ్యింది. మీరు ఈ పేపర్ మీరు ఈ డాక్యుమెంట్ ఇచ్చే నాటికి అవ్వ పరిస్థితి ఏమిటి అని అంటే, మీరు 8,312 రూపాయలు మీరు ఇన్స్టాల్మెంట్ కింద మీరు పెట్టారు. ఇది డబ్బు అవ్వకు వడ్డీకి కూడా సరిపోని పరిస్థితిలో అవ్వుంది. మరి మీరు రుణమాఫీ అన్నది ఏ గారికి చేస్తా ఉన్నారు? ఇంతకు ముందు వ్యవసాయ రుణాలన్నీ కూడా వడ్డీ లేని రుణాల కిందనే వచ్చేటివి, లేదా పావులా వడ్డీకే వచ్చేటివి. ఇప్పుడు పరిస్థితి కనీసం వడ్డీకి కూడా రాని పరిస్థితిలో ఇవాళ ఉంది. మా అవ్వ పరిస్థితి ఏమిటి అని చెప్పి కూడా గట్టిగా నిలదీస్తావా చంద్రబాబు నాయుడు గారిని? చంద్రబాబు నాయుడు అడుగు అంటారు సార్. అవ్వ నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 10.5 ఎకరాలు ఉంది. 3 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు అవ్వ నీకు ఎన్ని ఎకరాలు ఉంది? 3 ఎకరాలు ఉంది సార్. 3 ఎకరాల 60 సెంట్లు అవ్వ. నేను చెప్తానేవా? చంద్రబాబు నాయుడు గట్టిగా బుద్ధి వచ్చాడుగా చెప్తానేవా? చెప్పు సార్. నీ పేరేం పేరన్నా? రోషన్న. నీ పేరు రోషన్ అన్న. ఆ రోషన్ అన్న చెప్పున్నా నీకు పరిస్థితి ఏమిటన్నా? నీకు 69,000 పావులా కూడా పోలేదు సార్. దీంట్లో 69,000 లోన్ తీసుకున్నావన్నా? ఏ లోన్ తీసుకున్నావన్నా? వ్యవసాయ లోనా? క్రాప్ లోన్ సార్. వ్యవసాయ లోన్ తీసుకున్నావు 69,000 రూపాయలు. 69,000 రూపాయలు వ్యవసాయ లోన్ తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నాడన్నా? మైకి దగ్గర పెట్టుకొని చెప్పున్నా. ఏం లేదు సార్. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నాడు? ఆ రోజు ఏం లేదు, మొదటి సంతకం ఇది అన్నాడు సార్. చంద్రబాబు నాయుడు ఆ రోజు మొదటి సంతకం నీడికే అన్నాడు. దేనికే అన్నాడు. ఇంతవరకు ఏంది లేదు సార్ దీంట్లో. మన నీకు ఎంత మాఫీ అయిందన్నా? నీకు ఏంది లేదు సార్ దీంట్లో. మైకి దగ్గర పెట్టుకొని చెప్పున్నా. ఏంది లేదు సార్ దీంట్లో. ఏం పావులా పోవాలా? ఏంది లేదు. ఇది ఎక్కడ అంటున్నారు సార్. నీకు పావులా కూడా ఇవ్వలేదా? ఏంది లేదు సార్. ఏమీ ఇవ్వలేదా? ఏమి లేదు. ఒకసారి ఆ పేపర్ నాకు కింద నేను చూస్తా. రోషన్న తీసుకునింది ఎంత తీసుకున్నావా రోషన్న? 69,000 సార్. అది ఇప్పుడు 72,000 అయిందన్నా నీకు రోషన్న. ఇప్పుడు 72,000 4.65 ఎకరాలు భూమి మీద 72,000 తీసుకున్న రోషన్నకు దమ్మిడి రూపాయి కూడా మాఫీ కాలేదు. ఇది కూడా గట్టిగా చూపిస్తే రోషన్న నువ్వు చెప్పింది చంద్రబాబు నాయుడు గారికి అర్థమయ్యేట్టుగా మా రోషన్న చెప్పమని చెప్పినాడు ఇదంతా అని చెప్పి కూడా గట్టిగా చెప్తారమ్మా రోషన్న. థ్యాంక్ యూ రోషన్న. మీది ఊరేనా మొత్తం? గట్టిగా మాట్లాడ. ఇది పెట్టుకో. ఈ ఊరే. మీది ఊరే. మీకు ఎన్ని ఎకరాల భూమి ఉందినా? మాకైతే 10 ఎకరాలు ఉన్నాయి. నాకు 10 ఎకరాల భూమి ఉంది. మీరు ముత్తైనా మీ పరిస్థితి ఏమిటి చెప్పున్నా? మీరే చెప్పండి. మాకు 10 ఎకరాలు ఉన్నాయి. నా కొడుకు 5 ఎకరాలు ఉంది సార్. ఇద్దరం కలిసి ఒక కారులో ఉన్నాము.
దగ్గర పెట్టుకోండి మైక్. ఇద్దరు కలిసి ఒక కుటుంబం అనుకున్నాం. ఓకే, ఇద్దరు కలిసి ఒక కుటుంబం అనుకున్నారు. కుటుంబం అనుకున్నాం. 1,50,000 రూపాయలు అప్పు ఉంది. ఇద్దరికి కలిపా ఒకరికి? ఇద్దరికి కలిసి. ఇద్దరికి కలిపి, నీ కొడుకు నీకు ఇద్దరికి కలిపి 10 ఎకరాలు నీకుంది, 5 ఎకరాలు నీ కొడుకు ఉంది. నీ కొడుకు పెడితే ఇద్దరు కలిసి ఒకటే కుటుంబంగా ఇద్దరు ఒక దగ్గరే ఉండరు. దాంట్లో 1,50,000 రూపాయలు 1,50,000 రూపాయలు అప్పు ఉంది. మీ ఇద్దరికి కలిపి 1,50,000 రూపాయలు అప్పు ఉంది. నాకైతే 94,000 రూపాయలు నా పేరుతో ఉంది పేరు సార్. దగ్గర పెట్టుకోండి సార్. 94,000 రూపాయలు నీ పేరుతో ఉందన్న. 94,000 రూపాయలు పోయింది నాది. పేరుకేమో 94,000 రూపాయలు పోయింది. నా కొడుకుదైతే పోలేదు. నీ కొడుకుది పోలే. 94,000 రూపాయలు పోయిందని చెబుతూ నీకు ఎంత ఇచ్చినారు? 13,000 రూపాయలు వచ్చింది. 13,000 రూపాయలు అంటే ఏదైనా మీరు ఇదేనా? అంటే నీకు ఉన్నది లోన్ ఎంతన్నా? నాకున్నది 80,000 సార్. 80,000 ఒక చాట, ఒక 10,000 ఒక చాట, ఒక 15,000 ఒక చాట. మొత్తం కలిపితే నీకు 1,05,000 అయింది. 1,05,000 నీకు ఉంది. 94,000 రూపాయలు మాటే వర్తించింది దాంట్లో. 1,05,000 రూపాయలు నీకు ఉందని అంటున్నాడు. 94,000 మాఫీయే వర్తిస్తుంది అని కూడా అంటా ఉన్నాడు. వర్తిస్తుంది అని అంటూ ఉన్నాడు. కానీ ఇచ్చిందేమో 13,000 రూపాయలు. 13,000 రూపాయలు సార్. గోల్డ్ లోన్ కూడా ఉంది సార్. ఇంకా 30,000. 13,000 రూపాయలు. దాంట్లో వల్ల గోల్డ్ లోన్ కూడా ఉంది. పోలేదు సార్. అది గోల్డ్ లోన్ ఉంది, అది కూడా ఇంకా పోలే. 839 నంబర్ వర్తించదు అన్నారు సార్. అది గోల్డ్ లోన్ ఉంది కానీ అది ఏమాత్రంగా దానికి పోయి వడ్డీ కట్టుకోమని చెప్తారు. ఇప్పుడు నీకున్న ఈ 1,05,000కు 13,000 రూపాయలు అంటే నీకు కనీసం వడ్డీకి కూడా సరిపోయే పరిస్థితిలో నువ్వు ఉన్నావు. 19,000 రూపాయలు వడ్డీ కట్టినాం. మొత్తం 26,000 రూపాయలు బ్యాంకు కట్టినాం మేము. బ్యాంకుకు రివర్స్ మీరే డబ్బులు కట్టినారు. ఇన్సూరెన్స్ మొత్తం పోను 7,000 రూపాయలు, 19,000 రూపాయలు వడ్డీ కట్టాం. 19,000 రూపాయలు నువ్వే వడ్డీ కట్టావు. ఇన్సూరెన్స్ తో నువ్వు తెలివైన రైతు కాబట్టి కొంచెం కొత్త గొప్ప ఇన్సూరెన్స్ కూడా పెట్టుకుని చేసినావు కాబట్టి. అంటే నీకు వడ్డీ కూడా నీకు డబ్బులు రాని పరిస్థితిలో నీకు ఈ రుణమాఫీ పథకాన్ని పెట్టినారు. పూర్తిగా పేరుకేమో రుణమాఫీ అని చెప్పినారు, చివరికి వచ్చేదేమో కనీసం వడ్డీ కూడా రాని విధంగా నీ పరిస్థితి ఉంది. అంతే కదన్నా? ఒక్కటి ఈ దారుణముతో అందరూ నమ్మి 7 సంవత్సరం ఒక రకంగా పంట అయింది సార్. ఈసారి సంవత్సరము వెకీలుగా పత్తి పంట పెట్టి దారుణంగా ఖర్చులు పెట్టేసినారు పెట్టుబడులు. ఆ మాఫీ కాకపోయి ఇక్కడ పంట రాకపోయి 1 క్వింటాల్ 2 క్వింటాలు వచ్చింది సార్. 1 క్వింటాల్ 2 క్వింటాలు వచ్చింది. ఇన్సూరెన్స్ రాకపోయి ఇన్సూరెన్స్ రాలేదు. వచ్చింది సార్. అంత ఇంత తక్కువ వచ్చింది మా పొలానికి. అది వడ్డీలేకే వాళ్ళు జమ చేసుకున్నారు. దాంట్లో కాస్త తెలివైన రైతు కాబట్టి కట్టుకునే కాబట్టి అమెరికన్ వచ్చింది. అది సార్. ఇప్పుడు చూస్తే 3,600 ఉంది సార్ కింద. 15,000 రూపాయలు ఎకరా ఖర్చు వస్తే 7 సంవత్సరం 5,000 రూపాయలు ఉండింది రేటు. ఈసారి సంవత్సరం 3,600 ఉంది. కనీసము ఖర్చులైనా వచ్చే పరిస్థితి లేదు. ఇది ఇట్లా అప్పు, ఇది ఇట్లా బాయా రైతుల పరిస్థితి దారుణం. అంటే ఇప్పుడు బ్యాంక్ కాడికి పోవాలంటే అటువంటి చూసి మాట్లాడుతుంది. బ్యాంక్ కాడికి పోవాలంటే కూడా దడపడుతున్నారు సార్. బ్యాంక్ కాడికి పోవాలంటే కూడా దడపడుతున్నారు. ఎవరు డబ్బులు లేవు. ఆ డబ్బులు మాఫీ కావాలంటే ఈ లోన్ క్యాన్సల్ కడితేనే ఆ డబ్బు మాఫీ అవుతారంటారు. పెట్టుకోవాలి. ఎట్లా సార్ మరి మీ మద్దతు ద్వారా అక్కడ బీజేపీ ప్రభుత్వం కేంద్రంలో, ఇక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. మీరు ఎటువైనా అసెంబ్లీలో వినిపించి ఆ మద్దతు ధర రేటు పెంచే మార్గం చేయండి సార్. అంతా అదే లేకపోతే చాలా దారుణం సార్. ముందు పెట్టుబడి కూడా అవసరం లేదు. ముత్యాలరెడ్డి పరిస్థితి ఏమిటి అనంటే ఒక నిమిషం ముత్యాలరెడ్డి పరిస్థితి ఒక్కసారి చెప్తా తల్లి. కూర్చోద్దండి. కొంచెం ముత్యాలరెడ్డి పరిస్థితి ఒక నిమిషం కూర్చోదత్త. కొంచెం ఏంటంటే
ముత్యాలరెడ్డి అన్న పాపం ఒక అకౌంట్ 80,000 రూపాయలు లోన్ తీసుకున్నాడు. రెండోది 9,800 తీసుకున్నాడు. మూడోది 15,248. అంతా కలిపితే 1,05,000 తీసుకుంటే 80,000 దాంట్లో 67,000 మాఫీ కింద జమ అవుతుంది అని చెప్పి తేల్చారు. 13,000 రూపాయలు కట్టింగ్ అన్నారు. 9,800కు తేల్చారు. 2,000 కట్టింగ్ అన్నారు. 15,000కు 33,000 తేల్చారు. 3,000 కట్టింగ్ అన్నారు. మొత్తంగా అన్న 1,05,000కు ఆయనకు 18,000 మాఫీ కింద దానికి వచ్చినట్టుగా ఇక్కడ రాస్తారన్న. అంటే నీకు 14% నువ్వేమో వడ్డీ ఏమో బ్యాంకుల దగ్గర నుంచి నువ్వు వడ్డీ కట్టిందేమో 19,000 రూపాయలు నువ్వు వడ్డీ కట్టుకున్నావు. చివరికి చూస్తే వడ్డీ కూడా రాని పరిస్థితిలో నా పరిస్థితి ఉందన్నావు. నీ కొడుకేమో రూపాయి కూడా మాఫీ కాలేదని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు అన్న. గట్టిగా అదొకటే కాకుండా జరిగిన నష్టం ఏమిటంటే పత్తి వేసినాను, కరువు వచ్చింది, 2 క్వింటాలు కూడా రాని పరిస్థితిలో నేనున్నాము. నా కొడుకున్నాడు. పరిస్థితి ఏమిటనంటే ఇటువంటి పరిస్థితుల్లో నేను అమ్ముకుంటే నా ఖర్చేమో 15,000, నాకు వచ్చేది కనీసం 7,000 రూపాయలు కూడా రాని పరిస్థితుల్లో నేను వ్యవసాయం చేస్తా ఉన్నాను. క్రాప్ ఇన్సూరెన్స్ రావడం లేదు, లోన్లు కొత్త లోన్లు ఇవ్వడం లేదు. 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి బయట నుంచి తెచ్చుకొని వ్యవసాయం చేస్తా ఉన్నాను అని చెప్పి నువ్వు చెప్తా ఉన్నావు కదా. చెప్తా ఉన్నావు. నా పేరు కమలాక్షి. నేను మహిళా సంఘంలో 4.5 లక్షలు తీసుకున్న. దేవి మహిళా సంఘం మాది. 4.5 లక్షకు కానీ కేవలము 55,000 వడ్డీ వచ్చింది అదనాగా. మాకు అదే వడ్డీ సక్రమంగా ఒక్కొక్క నిమిషం తల్లి. నీ పేరు ఏం పేరు తల్లి? కమలాక్షి సార్. కమలాక్షి తల్లి, నువ్వు డాక్రా లోన్ తీసుకున్నావా వ్యవసాయ లోన్ తీసుకున్నావా? డాక్టర్లో 45,000 తీసుకున్నాను. 45,000 మా సంఘానికి వచ్చేసి 4.5 లక్షలు వచ్చింది. మీ సంఘాన్ని నేను అడుగుతాను, నువ్వు మెల్లగా చెప్పు తల్లి, నిదానంగా చెప్పు. మీ సంఘానికి 4.5 ఇదే ఊరా తల్లి మీది? ఇదే పంచాయతీలోనే ఉంది. ఇదే ఎంపీ ఇదే పంచాయతీలోనే ఉంది. మీ ఊరేం తల్లి? ఎదురు. మీ పేరు? కమలాక్షమ్మ తల్లి. మీ గ్రూపుకు 4.5 లక్షలు ఇచ్చినారు. మీరు 10 మంది గ్రూపు 10 మందికి 4.5 లక్షలు ఇచ్చినారు. దాంట్లో మీకు 45,000 వచ్చింది. మీరు ఎన్ని రోజుల నుంచి మీరు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన తర్వాత ఎన్ని రోజుల నుంచి మీరు కట్టడం మానేశారు? చంద్రబాబు నాయుడు ఎలక్షన్లప్పుడు ఇంత డబ్బు పేపర్ తీసుకొచ్చి మీకు మాఫీ చేస్తాను, మహిళలకు మాఫీ చేస్తాను, మాకు గెలిపించండి అని అన్నారు. ఆ రోజు అన్ని రోజు మా ఊళ్ళో ఆటకైనా కానీ నమ్మలేక కట్టినారు. కొన్ని రోజులు కట్టినా కానీ మళ్ళా 5 నెలలు ఏమో ఆశ మాఫీ అవుతాయేమో ఆశతో కట్టుకోకుండా నిలిపేసినాము. అని నిలిపేసినాక 5 నెలలు కట్టుకోకుండా మళ్ళీ 5 నెలలు ఊరు 5 నెలలకి 55,000 వడ్డీ వచ్చింది మాకు. 5 నెలలకి 55,000 రూపాయలు వడ్డీ. 4.5 లక్షల మీద 5 నెలలకి 55,000 రూపాయలు వడ్డీ ఇచ్చినారు. 3.5 లక్షకే 1 లక్ష రూపాయలు తెగిపోయింది మాది. 3.5 లక్షకే 55,000 వడ్డీ వచ్చింది మాకు అదనాగా. అదే చంద్రబాబు పుణ్యానా, నాయన పుణ్యాత్ములు పుణ్యానా మా అదే సక్రమంగా కట్టుకుంటే మాకు చాలా వడ్డీ లేని రుణం వచ్చి మాకు. ఈ పుణ్యాన వడ్డీ అదనాగా వడ్డీ వస్తుంది మాకు. మీ పేరు ఏం పేరు తల్లి? కమలాక్షమ్మ తల్లి. కమలాక్షమ్మ తల్లి, చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ గా నువ్వు పెట్టిన బుద్ధే. మీ సంఘం పేరు ఏం పెట్టండి? దేవి మహిళా సంఘం. దేవి మహిళా సంఘం. కరెక్ట్ గా ఇదే మాదిరిగా చంద్రబాబు నాయుడు చెప్తారు తల్లి. అక్కడ బుద్ధి చంద్రబాబు నాయుడు చెప్తాం సార్. చంద్రబాబు నాయుడు పుణ్యానా బాగానే చేస్తానైనా అని చెప్తాం మేము. బంగారం ఏమైనా పెట్టినావా? బంగారు పెట్టినా సార్. బంగారం మాకు ఇద్దరికి భార్య భర్తకి ఇద్దరికి కలిసి 45,000 క్రాప్ లోన్ మాకు. 45 బంగారు 30,000. బంగారు పెట్టి 30,000 ఇచ్చినావు. ఎన్ని తులాలు పెట్టినావు? 3.5 తులాలు పెడితే 35,000 ఇచ్చినారు. 35,000 తక్కువ తీసుకున్నాం ఆ రోజు. 35,000 ఇచ్చినారు. 35,000 ఇచ్చి తీసిన ఇప్పుడు పరిస్థితి ఏమిటి? 11,000 అయింది. ఇద్దరికి కలిసి 11,000 అయింది. 11,000 కానీ మాఫీ అనేది లేదు. ఉరకనే దాంట్లో ఆన్లైన్ లో ఇస్తున్నారు కానీ దానికి ఏం లేదు. మేనేజర్ దగ్గరికి పోతే మేనేజర్ మేము ఆ రోజు మీ ఇంట్లో కాడికి వచ్చి మాఫీ అని చెప్పలే కదా,
మేము కట్టవాలని చెప్పినాం కానీ మేము మాఫీ అని చెయ్యాలని చెప్పలేదు. మేము ఆ రోజు చంద్రబాబు నాయుడు దగ్గర పోయి అడగండి కానీ మా దగ్గర అడగద్దని మీరు అని అన్నాడు. చంద్రబాబు అడగండి మా చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎప్పుడు పోయేది ఎలక్షన్లు వచ్చే వరకు రాడైప మళ్ళీ మోసారికి వస్తే పరక తీసుకునే కొట్టేది. అంటే నీ తాళి బొట్టును తీసుకొని పోయి ఇక్కడ పెట్టావు తల్లి. సార్ మీ తాళి బొట్టును తీసుకొని పోయి అక్కడ పెట్టావు. మా ఆయనకి ఆరోగ్యం బాగాలేదు, వికలాంగుడు, ఆయన ఎన్నెమ్మక దెబ్బ తినింది. అందుకే దానికోసానికి బంగారు పెట్టింటే బంగారు కానీ మాఫీ కాలే. ఇప్పుడు వడ్డీ ఎంత అయింది? వడ్డీ సార్ లక్ష 30,000 వచ్చింది. అంతా అది దానికి దీనికి కలిపి 1,30,000 వచ్చింది. మాకి 45,000 క్రాప్లోను 30,000 బంగారుకి. 40,000 క్రాప్లోను 30,000 బంగారు పెట్టి తీసుకున్నా. ఇప్పుడు అది మొత్తం కలిపి 1,30,000 అని చూపించినారు. ఆన్లైన్ లో 11,000 వేయింది అన్నారు. బాగా పంపించినాను ఆయన అనుకున్నా 11,000. నా పేరు సుంకిరెడ్డి. షాపులో 46,000 తీసుకున్నారు. సుంకిరెడ్డి తాత, నేను ఇదే ఊరే తాత? ఈ ఊరేనా మీది? కాసేపల్లె పక్క ఊరు. ఎంత తీసుకున్నావు తాత? 46,000. 46,000 నువ్వు తీసుకున్నావు లోను. క్రాప్ లోన్ తీసుకున్నావా? క్రాప్ లోన్ 46,000 తీసుకుంటే ఏంటి పరిస్థితి తాత? 32,000 గోల్డ్ లోన్ ఉంటే 32,000 పోయిందని అంటారు. 32,000 గోల్డ్ లోన్. గోల్డ్ లోన్ 45,000 క్రాప్ లోన్ తీసుకున్నావు. 30 మన సరిపోలేదని చెప్పి నాకేంతవరకు మన 30,000 రూపాయలు గోల్డ్ లోన్ తీసుకున్నావు. మొత్తం 75,000 తీసుకున్నావు తాత. 75,000 లోన్ తీసుకున్నావు. నాకేమో రుణమాఫీ రాలేదు. మీకు రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. ఎన్ని ఎకరాలు ఉంది తాత నీకు? ముందు 5 ఎకరాలు ఉంటాయి. నేను సంవత్సరం 2 ఎకరాలు అమ్మినా. 5 ఎకరాలు ఉండేది 2 ఎకరాలు అమ్మినా. 2 ఎకరాలు ఈ మధ్య కాలంలో అమ్మినావు. 5 ఎకరాలు ఉండేది 2 ఎకరాలు ఈ మధ్య కాలంలో అమ్మినావు. 30,000 రూపాయలు గోల్డ్ లోన్ తీసుకున్నావు. 45,000 రూపాయలు నువ్వు క్రాప్ లోన్ తీసుకున్నావు. మొత్తం 75,000 రూపాయలు నువ్వు తీసుకుంటే నీకు రూపాయి కూడా మాఫీ కాలేదు. మన బ్యాంకు వాళ్ళు గోల్డ్ లోన్కి అసలు వడ్డీ కట్టే ఇస్తాం, లేకపోతే వేలం ఇస్తామంటే మన వడ్డీను అసలు లేక 2,500 కట్టినా. బ్యాంకు వాళ్ళు ఏమో బంగారు ఇడిపించుకొని పోవాలి అని అంటే వాళ్ళు ఎన్ని తులాలు పెట్టావు బంగారం? 3 తులాలు. 3 తులాలు పెట్టి వాళ్ళు 30,000 ఇచ్చినారు. ఇప్పుడేమో తులం 26,000 ఉంది. నష్టం వస్తుంది కాబట్టి కింద మీద పడి ఏదో గోల్డ్ లోన్ ఇడిపించుకునే దానికి వడ్డీ కట్టి గోల్డ్ లోన్ ఇడిపించుకొని వచ్చినాం. వడ్డీ ఇంత అసలు లేక 2,500 కట్టినా. వడ్డీతో పాటు అసలు కూడా కాస్త గుర్త కట్టించుకున్నారు. గోల్డ్ లోన్ ఇడిపించుకున్నావా? ఇది లేదు, అసలు లేక 2,500 కట్టించుకుంటే మళ్ళీ కొత్తగా లోన్ ఇచ్చినట్టు రాసిచ్చినారు. వాటికైనా కానీ నీ పరిస్థితి చెప్తే అసల్లో నుంచి కొంత 2,500 ఇన్స్టాల్మెంట్ మేర కట్టి వడ్డీ పూర్తిగా కట్టించుకొని బంగారు నిలబెట్టుకునే కార్యక్రమం ప్రయత్నం చేస్తా ఉండవు. ఇంకా బంగారు ఇంకా బయటికి రాలే కదా, అన్నీ ఉంది కదా, ఇంకా మళ్ళా కట్టాలి కదా. మళ్ళా ఇప్పుడు వడ్డీ కట్టాలి కదా. మళ్ళా ఇప్పుడు వడ్డీ కోసం మళ్ళా తయారు కావాలి. ఇప్పుడు ఏం వేసినావు? పంటలు పత్తి వేసినా సార్. పత్తి వేసినావు పంట. ఇప్పుడు నీకు ఇన్సూరెన్స్ వచ్చినట్ట? ఇన్సూరెన్స్ ఉందట లేదట? ఇన్సూరెన్స్ లేదు. ఇన్సూరెన్స్ లేదు. పత్తి ఎన్ని క్వింటాలు వచ్చింది? అమ్మలే సార్. ఇంకా ఎంత కట్టి పీకినావా? ఇక్కడ మొదలు పెట్టావా? అయిపోయింది, పీకేది కూడా అయిపోయింది. ఎన్ని క్వింటాలు వచ్చింది? ఇదే ఒక 8 ఎకరాలు 5 ఎకరాలు కౌలు చేసుకుంటా. 5 ఎకరాలు కౌలు, 3 ఎకరాలు. ఇప్పుడు 2 ఎకరాలు అమ్మినావు కాబట్టి 3 ఎకరాలు సొంతం. అంతా కలిసి ఒక 25-30 కావచ్చు. 8 ఎకరాలు కలిపి 25-30 క్వింటాలు రావచ్చు అనుకుంటాను. ఎంత పెట్టావు 8 ఎకరాలకు పెట్టుబడి? అయిందా సార్ 60-70 ఉంటుంది. 60-70 రూపాయలు పెట్టుబడి 8 ఎకరాల మీద పెట్టావు. ఆటికాటికి నీ అదృష్టం బాగుంటే నువ్వు బయటపడతావు. అదృష్టం బాగలేకపోతే మళ్ళీ అప్పు చేయాల్సి వస్తుంది అంటావు. చెప్తా జనవరం నీ కేసు స్టడీ నాకు ఇత చంద్రబాబు నాయుడు గారికి చూపిస్తా. అయ్యి నాకు ఇచ్చే పేపర్లు నేను చూస్తాను. నాది ఉప్పాలగుత్తి గ్రామము. డాక్రా మహిళా సంఘంలో ఉండా నేను. మా అయ్యకు మా స్వామికి బాగలేక ఆయనకు నేను 50,000 తీసుకుంటే ఏదో నెలకింత కట్టుకున్నాములే అని ఏదో పని చేసుకుంటే మాకు భూమి ఆస్తి ఏం లేదు సార్. అట్లా కట్టుకుంటూ వచ్చినాక ఈ చంద్రబాబు నాయుడు వచ్చి డాక్రా మాఫీలే నువ్వు కట్టొద్దులే అని అన్నారు. సరేలే కట్టకుండా ఇదైనా 9 నెలలు అయింది.
దాంట్లో మళ్ళీ వడ్డీ వేసి ఇప్పుడు కట్టాలని అంటే నేను ఎక్కడి నుంచి కట్టేది? ఏదైనా మందు దాకా వచ్చేదా? నాకు పని లేదు, పాట లేదు. మేము భార్యాభర్త ఇద్దరమే ఉన్నాం మిడుతూరు గ్రామంలో. ఈ ఊరి వాళ్ళందరికీ తెలుసు మేము మిడుతూరు గ్రామంలో ఉండేది. వీళ్ళు కూడా వచ్చిపోతుంటారు, రైతులు వస్తుంటారు, ఆడవాళ్ళు కూడా డాక్రా మహిళలు కూడా మన దగ్గరకు వచ్చి పోతాం, మాట్లాడుతూ బాగా సమరంగానే ఉంటాము. ఇప్పుడు మా ఆయనకు కొంత బాగలేక ఆరోగ్యము 50,000 కట్టాలంటే ఏ ఉలాగను కట్టాలా అనేది నాకు అభిప్రాయంతో నీ దగ్గరకు వచ్చి పన్నా సార్ ఇంకా ఏమన్నా మీరు ఏమన్నా చెయ్యండి. ఆయనకు ఆరోగ్యం బాగలేదు, ఆయన పాంగిలో ఉన్నాడు. 9 నెలలకు నువ్వు కట్టడానికి వడ్డీ ఎంత ఇచ్చినారావా? దాని వడ్డీ ఇంకా నేను పోలేదు స్వామిగా, నేను వాళ్ళ పిల్లంపిన కూడా నేను పోలేదు. ఆయన అడగలేనట్టుగా అడగండి. చంద్రబాబు కట్టొద్దన్నాడు కాబట్టి నేను కట్టలే, నేను కట్టను. ఆ చంద్రబాబు వస్తాడో మీరు వస్తారని నేను గట్టిగా కూర్చున్నా స్వామి. నేను గట్టిగా కూర్చున్నా వల్ల మీ అభిప్రాయం ఏమో, మీ అదృష్టం ఏమో, నా అదృష్టం ఏమో, పరమాత్మ అయితే ఏదైనా సాయం అయితే చెయ్యండి, లేకుంటే లేదని. ఆయన స్వామిలో ఉన్నాడు, నేను మిడుతూరులో వంట చేసుకొని తినుకుంటున్నా స్వామి. రోజు నువ్వు వచ్చినప్పుడు ఇప్పుడు మిడుతూరులోనే కలిసాలనుకుండా ఆడ నాకు ఏం మాట్లాడే సీట్ ఇయ్యరు. ఈడ ఈ గ్రామంలో మాట్లాడలేక సీట్ ఇస్తారు, అందరితో బాగా ఉండాలి మా ఊర్లో అంతని వచ్చేసిన స్వామి. నేను మాటికి డాక్రా మహిళల్లో నేను దానికి నేను అసెంబ్లీలో మాట్లాడతా. నేను నన్ను వెళ్ళప్పుడు నేను వస్తా. నువ్వు కొడుకుతో సమానము. నేను నీ అన్నగా నిలబడి చంద్రబాబు పెట్టుకోవాలి, అట్లా చేస్తామనే అభిప్రాయం నాకుంది స్వామి. నా ధైర్యమేమో అది. నేను ఇప్పుడు కూడా వైఎస్ఆర్లోనే చేశాను స్వామి. నా ధైర్యం ఉబ్బలిత్రి గ్రామం నాది. వైఎస్ఆర్ కూడా గెలిచింది మన ఊర్లోన. నా కొడుకు ఎమ్మెల్యే అంతా నిలబడుకొని చేశాను స్వామి. నేను మాత్రం డాక్రా మహిళలంతా మీరెంత స్వామికి వచ్చినాడు, మన ఊరికి దేవుడు వచ్చినాడు అనుకోని ఆయనకు మనకి ఏం చెప్తాడో మనకు అనేది మనం పొయ్యేది నేర్చుకోవాలా. ఎప్పుడు వెళ్ళినా కూడా బస్సు పంపిస్తే అట్లే పైన అవుతాం మనం. అంతవరకు 10 మంది పైన అయితే ఇంకా 10 మంది పైన అయితే ఒక బస్సు పంపిస్తాడు ఆయన. మనం పదామి 10 మంది పట్టే వాడిని ఏం చేస్తామో చేస్తాం మనం. చంద్రబాబు నాయుడు గట్టికి తిన్నాలేమో. చంద్రబాబు నాయుడు 9 సంవత్సరాలు వెళ్ళినా కూడా అంతవరకే పెద్దలందరికీ పిల్లలందరికీ నా కొడుకుతో సమానము. నా కొడుకు వచ్చి చెప్తున్నాడు కాబట్టి చంద్రబాబు గట్టిగా నిలబిద్దాం లేబా, గట్టిగా నిలబిద్దాం నువ్వు గట్టిగా రాద్దాం. చూడమ్మా, ఏం పేరు? మన పేరు సార్? నా పేరు సుధాకర్ సార్. మాది ఇక్కడే పక్కన ఎదురూరు గ్రామము. సుధాకరు, నీ పేరు ఎదురూరు గ్రామం? అవును సార్. సుధాకర్, మా నాన్నమ్మ ఒకసారి 12,000 రూపాయలు, ఒకసారి 14,000 రూపాయలు చొప్పున, 24,000 రూపాయలు చొప్పున మొత్తం 36,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకుంది. అయితే ఒకసారి 12, ఒకసారి 24,000 మొత్తం 36,000 రూపాయలు క్రాప్ లోన్ తీసుకుంది మా నాన్నమ్మ. ఎన్ని ఎకరాలు నీకుంది సుధాకర్? సార్ 2 ఎకరాలకు గాను 2 ఎకరాలకు 36,000 క్రాప్ లోన్ 36,000 రూపాయలు తీసుకున్నారు. అయితే రైతు రుణముక్తి పత్రం కింద మన గ్రామంలో చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో, చంద్రబాబు నాయుడు గారు ప్రతినిధుల సమక్షంలో మాకు రుణమాఫీ పత్రం అని చెప్పి వారి చేతుల మీద అందించడం జరిగింది. చంద్రబాబు నాయుడు? అవును సార్, చంద్రబాబు నాయుడు సమక్షంలో ఇది పంపించడం జరిగింది. అయితే ఇందులో చంద్రబాబు పంపించాడు మీకు అక్షరాల 47,000 రూపాయల 710 రూపాయలు మీకు రుణమాఫీ అయ్యింది, 50,000 రూపాయల లోపల ఉంది కదా అని చెప్పేసి ఎంపీడీఓ గారి సమక్షంలో మా గ్రామంలో మాకు అందజేయడం జరిగింది. అయితే 50,000 రూపాయల లోపల 47,000 రూపాయలు అంటే అయిపోయింటది కదా అని చెప్పేసి మేము ఈ రుణమాఫీ పత్రం తీసుకొని బ్యాంకుకి వెళ్ళి ఫీల్డ్ ఆఫీసర్ గారిని, సార్ మాది 50,000 రూపాయల లోపల ఉంది కదా, మాది బ్యాంకులో రుణమాఫీ అయిపోయింది, మా చంద్రబాబు లెటర్ కూడా పంపించినాడు కదా, అందుకని చెప్పి మేము అడిగాము ఫీల్డ్ ఆఫీసర్ గారిని. అడిగితే అయ్యా మీది 47 రూపాయలు కాదు, మీది 50,000 రూపాయలు పైన అయిపోయింది, అందుకే మీది రుణమాఫీ కాలేదని చెప్పి చెప్పినారు. అదేంటి సార్, అప్లికేషన్ స్టేటస్ లో కూడా మాకు 47,000 రూపాయలు వచ్చింది, తర్వాత చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఇచ్చిన 47,000 రూపాయల రుణమాఫీ పత్రంలో కూడా 47,000 ఉందంటే మాకు అవన్నీ సంబంధం లేదు, అయితే మీది మాత్రం 50,000 రూపాయలు దాటిందని చెప్పేసి ఫీల్డ్ ఆఫీసర్ గారు అంటున్నారు. కనీసం వడ్డీ అయినా కట్టి మళ్ళీ ఇప్పుడు చేసిన అప్పులకి కొత్త రుణాపులు క్రాప్ లోన్ తీసుకున్నామంటే కూడా మాకు అవకాశం లేకుండా పోయింది. కాదు నీ లోన్ 36,000 కదా, 36,000 రూపాయలు వడ్డీతో కలిపి మొత్తం 47,000 రూపాయలు అని చెప్పేసి మాకు లెటర్ ఇచ్చినారు సార్, రుణవిముక్తి పత్రం అని చెప్పి. అయితే ఈ రుణవిముక్తి పత్రము బ్యాంకుకి వెళ్ళి తీసుకుపోతే విషయం ఏంటంటే 50,000 రూపాయల లోపల ఉన్న వాళ్ళు మాత్రం మొత్తం మాఫీ. అది ఆయన 50,000 ఉన్న వాళ్ళకి కూడా కాలేదని ఇంత ముందే చెప్పినారు కదా, తాతనే ఒకటి ఇచ్చినాడు.
ఇంతకుముందు మన దగ్గర కేసు స్టడీ మనకి తాత ఇచ్చిపోయినా కదా, కొంతమందికి 50,000 లోపల ఉన్న వాళ్ళకి అయిపోయినాయి అన్నారు సార్. అదే ప్రకారం ఎవరికి కాలేదు సార్. 47,000 రూపాయలు కదా తీసుకొని పోతే వాళ్ళు కూడా కాలేదని ఫిల్అప్స్ గా చెప్తున్నారు. అదే ఇంకోటి కాబట్టి మొత్తానికి ఏమో నీకు రుణాలు మాఫీ కాలేదు, సార్ రూపాయి కూడా మాకు మాఫీ కాలేదు. అంత ఇంత కొంతమందికి రూపాయి 2 రూపాయలు 10 20 రూపాయలు అయింది. మాకైతే నయా పైసా కూడా రుణమాఫీ కానట్టే లెక్క. ఎందుకంటే ఇచ్చిన పత్రాన్ని తీసుకెళ్తే ఫిల్అప్స్ గారు మాకు సంబంధం లేదంటారు. కొన్ని అప్లికేషన్ స్టేటస్ లో ఇంటర్నెట్ లో చూస్తే కూడా సేమ్ 47,710 రూపాయలు మాత్రమే పోయిందని చెప్తారు. ఫిల్అప్స్ గారు అయితే పోలేదంటారు. ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? మేము అప్పు కట్టాలన్నా అప్పు తీరిపోయింది అనుకోవాలన్నా? చంద్రబాబు నాయుడు గారు 47,000 రూపాయలు మాఫీ అయిపోయిందని లెటర్ పంపించినాడు. లెటర్ తీసుకొని బ్యాంకుకు పోతే రూపాయి కూడా మాఫీ కాలేదు. నా పరిస్థితి ఏమిటి అని అంటా ఉన్నాం. నీ పేరు ఏం పేరమ్మా? నా పేరు సుధాకర్ సార్. ఇదే మాట చంద్రబాబు నాయుడు అడుగుతా. తప్పకుండా సార్. ఆ లెటర్ నాకు నేను కూడా వచ్చి ఆయన కాళ్ళను పట్టుకొని నిలడానికి సిద్ధంగా ఉన్నాను సార్. నేను ఆయన కాళ్ళను పట్టుకొని గట్టిగా నిలదీసే కార్యక్రమం గట్టిగా చేస్తుంది. ఏంటంటే నేను ఒకసారి చేసిన తప్పుకి 5 సంవత్సరాలు శిక్ష అనిపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక విషయం చెప్పదలుచున్నా ప్రజలకి ఏంటంటే, నేను కూడా నిరుద్యోగిని, MA BEd చేశాను. ఎన్నికల సమక్షంలో ఎన్నికల సమక్షంలో చంద్రబాబు నాయుడు గారు BEd నేను ప్రభుత్వంలోకి వచ్చినానంటే BEd వాళ్ళకి ఖచ్చితంగా SGT అవకాశం కల్పిస్తానని చెప్పి ఆ రోజు ఆర్పాటంగా మైక్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. సరే, ఎవరైనా కానీ ఉద్యోగం వస్తుందంటే నిరుద్యోగులు చేయాల్సిన పని ఫస్ట్ ఏమి, ఎవరైతే కోరికలు నెరవేరుస్తారో వాళ్ళు కదా అని చెప్పేసి మేము ఆ రోజంతా మోసపోయినాము. అయితే దానికి తగిన ప్రతిఫలం ఈరోజు ఒకసారి చేసిన తప్పుకి 5 సంవత్సరాలు మేము శిక్ష అనుభవించాల్సి వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే, చేతగాని తప్పుడు హామీలు, దయచేసి చేతగాని తప్పుడు హామీలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి అధికార పీఠం ఎక్కి ఈరోజు నేను సింగపూర్ నిర్మిస్తా, ఇంకోటి నిర్మిస్తా అంటే నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలో ఇప్పటికీ 29 రాష్ట్రాలు ఉన్నాయి. 28 రాష్ట్రాల్లో సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణాలే ఉన్నాయా? లేవు కదా. పరిపాలించడానికి సింగపూర్ లాంటి రాజధాని నిర్మాణం అంటే విలాసమైన భవనాలే కావాలా మీకు? అవసరం లేదా? ప్రజల మధ్యకు వచ్చి జగనన్న లాగా జన సమక్షంలో కూర్చొని ప్రజల సమస్యలు అడిగి ప్రజల సమక్షంలో వచ్చి ప్రజల బాధ ఏంటో కనుక్కొని అప్పుడు నువ్వు పరిపాలన చేయి. దానికి నేను ఒప్పుకుంటా, సై అంట. అంతేకాని జనాలను మభ్యపెట్టి రుణమాఫీ చేస్తా, డ్వాక్రా మహిళలు చేస్తా, చేనేత సంఘాలకు రుణాలు ఇప్పిస్తా, నిరుద్యోగులకి ఉద్యోగం ఇప్పిస్తా, ఇంటింటికో ఉద్యోగం అన్నావు. ఎందుకంటే నిరుద్యోగిగా నాకు అంత బాధ అవుతుంది. ఒక్క విషయం సార్, ఇంకో విషయం ఏంటంటే, నేనే కాదు రాష్ట్రంలో నాలాంటి యువకులకి ఎంతమంది బాధపడుతున్నారంటే చెప్పకూడదు మాటల్లో. ఎందుకంటే చదువుకున్న పేద విద్యార్థులు ఎంతోమంది బాధపడుతున్నారు. ఇంకో చిన్న ఉదాహరణ ఏంటంటే, ఈరోజు ఏదైనా ప్రభుత్వంలో చిన్నపాటి అంటే కాంట్రాక్ట్ పద్ధతిని ఏదైనా ఉద్యోగాలు పన్నాయంటే దానికి అర్హులం. మేము కూడా అప్లై చేసుకున్నామంటే దానికి ఒకటే రీజన్, అయ్యా నీకు రికమెండేషన్ ఉందా టీడీపీ తరఫున, డెఫినెట్గా నీకు రికమెండేషన్ ఉంటే తప్ప నీకు జాబ్ రాదు. అంటే రాజకీయంలో ఓన్లీ టీడీపీ వాళ్ళకి మాత్రమే జాబులా, మిగతా వాళ్ళు అనర్హులా? అదే చేతగాంతనము. మెరిట్ నాకు స్కాలర్షిప్ మెరిట్ ప్రకారం జాబులు ఇచ్చేవాళ్ళు చూసినాం, కానీ ఎప్పుడు జరగని ఈ అవినీతి ఇదేందయ్యా? అడ్డదారుల్లో ఫారం దశ దగ్గర నుంచి ఉద్యోగాల వరకు మీ టీడీపీ ప్రభావాలకే లోకాలంతా. దయచేసి నేను కోరేది ఏంటంటే, ఈ సమక్షంలో జగనన్న గారిని ఖచ్చితంగా మీరు ఈ నిరుద్యోగ సమస్యపై అసెంబ్లీలో ప్రస్తావించి మాలాంటి నిరుద్యోగ యువకుల గురించి మీరు కొంచెమైనా చర్చించి ఎలాగైనా సరే ఆ చంద్రబాబు నాయుడు గారిని మెడలు వంచి మా గురించి ఒకసారి ఆయన జప్తు చేయాలని సవినయంగా ప్రార్థిస్తున్నాం సార్. అవకాశం కల్పించిన జగనన్న గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. సుధాకర్ MA BEd చదివినాడు. MA BEd చదివి చంద్రబాబు నాయుడు రాసిన లెటర్ తీసుకొని పోయి 47,000 రూపాయలు నాకు రుణమాఫీ అయింది, మాఫీ అయిందే అని అడిగితే మాఫీ కాలేదని చెప్తా ఉన్నారు. ఇటువంటి ఆవేదన నుంచి BEd చదివిన వ్యక్తి ఎన్నికలకు ముందు ఉద్యోగాలేమో BEd చదివిన వాళ్ళకి SGT ఇస్తానని చెప్పి ఎన్నికలు అయిపోయిన తర్వాత, పని అయిపోయిన తర్వాత వాళ్ళ జీవితాలతో చెలగాటమాడి ఇవాళ వాళ్ళను నడి రోడ్డు మీద పెట్టిన ఆ బాధలో నుంచి చెప్తా ఉన్నాడు. కనీసం ఉద్యోగం ఇవ్వలేకపోతే ప్రతి ఇంటికి 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తానన్నావు. రాష్ట్రంలో 1,75,00,000 ఇళ్లు ఉన్నాయి. 1,75,00,000 ఇల్లులు ఎదురు చూస్తా ఉన్నాయి. 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తావని, అది ఇంతవరకు ఇవ్వలేదు. మా పరిస్థితి ఏమిటి అని చెప్పి సుధాకర్ బాధపడతా ఉన్నాడు. ఖచ్చితంగా ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారిని గట్టిగా నిలదీసే రోజులు ఇంకా చాలా ఉన్నాయి.
గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని ఒక సందర్భంలో కాదు, రాబోయే రోజుల్లో చాలా సందర్భాల్లో గట్టిగా యువత తరపున గట్టిగా నిలదీసే కార్యక్రమం అందరం కలిసి గట్టిగా చేద్దాం. రుణ అర్హత పరిమితికి దాటి ఉన్న వారిని నేను 3,60,000 అప్పు తీసుకున్నా. నన్ను 3,60,000 అప్పు తీసుకున్నా. ఏదైనా పరిస్థితి ఎన్ని ఎకరాలు నాకుండేది ఒక యూనిట్ ఆస్తుంది అన్నా, ఒక యూనిట్ ఆస్తుంది. ఒక యూనిట్ అంటే ఎంత? దాదాపు 40 ఎకరాలకు తక్కువగా వస్తుంది. 40 ఎకరాలకు కొంచెం తక్కువ వస్తుంది. కానీ ఇక్కడ ఏమంటే నేను సొసైటీలో 60,000 రుణం తీసుకొని 31/3/2013 నాడు రుణం తీసుకున్నా. సంవత్సరానికి మహానుభావుడు 7% వడ్డీ అంటే కేంద్ర ప్రభుత్వం 4%, రాష్ట్ర ప్రభుత్వం 3%తో 7% వడ్డీతో ఇచ్చేదాన్ని మేము కట్టుకుంటా ఉన్నాము. అంటే ₹1,00,000 లోపు ఇచ్చే రుణాలన్నిటికీ వడ్డీ లేని రుణంగా మాకు ప్రకటన చేసి ఆ రుణాన్ని అందరికీ మళ్ళా అకౌంట్లోకి వేసేవాళ్ళు మేము కట్టినా. కానీ ఇప్పుడు జరిగేది ఏమంటే మేము 31/3/2014 నాటికి కట్టిన తర్వాత ఆయన ఏం చెప్పినాడు, ఎలక్షన్లకు ముందు 31/12/2013 నాటికి మాత్రమే నేను వడ్డీ మాఫీ చేసి ఇస్తానంటే ఇప్పుడు మాకు సంవత్సరం 4 నెలలు జరుగుతూ ఉంది. కొత్త సంవత్సరం గత 12 నెలలు, ఈ 3 నెలలు 15 నెలల వడ్డీ ఎవరు కట్టాలి అది తేల్చుకోకుండా రుణ మాఫీ అన్నప్పుడు ఒకసారి అందరూ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. 50,000 ఉన్నవాడు వాడు బాధపడుతున్నాడు. 1,50,000 మేము 20% ఇస్తామని అంటే నాకు వస్తే 30,000 వస్తుంది ఒక విడతగా. కానీ నేను కోరుకునేది ఏమంటే అర్హత లేని వారికైనా అంటే రుణ పరిమితికి లోబడి ఉన్న వారికి పరిస్థితి చెప్పుకోకుండా వాయిదా తీరిన రుణంకు వడ్డీ ఎవరు కట్టాలి అనేది చెప్పలేదు. ఈరోజు రెన్యువల్కి పోవాలని అంటే గత సంవత్సరం 360 దినాలకు ఇన్సూరెన్స్ ఇస్తామనంటే తీసుకున్న నాటి నుంచి మళ్ళీ చెల్లించే దినం ఒక దినం తక్కువగా చెల్లిస్తే రుణం అర్హత ఉండి ఇన్సూరెన్స్ వచ్చేది. ఈ జిల్లాలో 6.5 లక్షల మంది రైతులు అప్పు తీసుకుంటే కట్టిన వాళ్ళు గతంలో 53,000 మంది మాత్రమే కడితే వాళ్ళకి మాత్రం ఇన్సూరెన్స్ వర్తిస్తే మిగతాది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు హంద్రీనివా లేకపోతే బతకలేని పరిస్థితి అని అంటే ఇన్సూరెన్స్ పరిస్థితి మొత్తం నాశనం చేసి నువ్వు మాటలు చెప్పి మమ్మల్ని కట్టేవాళ్ళని కట్టుకోకుండా కాలర్ ఎగేసిపోయి బ్యాంక్ మేనేజర్ దగ్గర చిన్న పెద్ద అనుకోకుండా పోయి కట్టించేవాళ్ళం సార్. వాళ్ళందరినీ పోతే నువ్వు మభ్య పెట్టి ఓట్లు వేయించుకొని ఈ రోజు నువ్వు దగ్గర రాకోకుండా బ్యాంకు దగ్గరకు పోతే ఒకటే చెప్తున్నారు, మీరు ఈ 15 నెలల వడ్డీ 14% వడ్డీతో కడితే మేము రెన్యువల్ చేస్తాం. మీరు చంద్రబాబు నాయుడు ఇచ్చిందని మేము కాదని చెప్పాం. కానీ ఆ రుణ పరిమితికి దాటి ఉన్నవాళ్ళు కాబట్టి ఈ వడ్డీ మీరు కడితే తప్పానంటే మా దగ్గర ఇప్పుడు ఉన్నదో లేదో ఒకసారి మీరు ఆలోచన చేయాలని మేము గమనిస్తున్నాం. అర్హత లేని రుణం కనంటే ఈ 15 నెలల వడ్డీ ఎవరు కట్టాలనేది మాత్రం మీరు అసెంబ్లీలో మొదటి ప్రశ్నగా మిమ్మల్ని అడగాలని మేము అందరి తరఫున ప్రార్థిస్తున్నాం. ఈ 15 నెలలకు అడగకపోతే మాత్రం మేము చెడిపోతాం. 7% నుంచి 14% నువ్వు ఇచ్చిన నాకు వస్తే 28,000 29,000 వస్తే ఆ వడ్డీ కూడా సరిపోతుంది సార్ పరిస్థితి. అట్లా చిన్న రైతు చిన్నగా బాధపడుతున్నాడు, పెద్ద రైతు పెద్ద విధానంగా బాధపడుతున్నాడు. కట్టే వాళ్ళని కట్టనీయకోకుండా బ్యాంకు దగ్గరికి పోతానంటే దినం జెరాక్స్ సెంటర్లు ఫోటో సెంటర్లు బతికే తప్ప నువ్వు చేసింది ఆమె పెద్ద ఆమె చెప్పినట్లు ఎవరికి ఏమి ఇప్పటి వరకు కూడా ఒక్క పైసా ఇప్పుడు ఆ బాబు చెప్పినట్లు 50,000 లోపు రద్దానంటే అది లేదు. కాబట్టి ఈ 15 నెలల వడ్డీ ఎవరు కట్టాలి, ఈ 15 నెలల వడ్డీ ఎవరు కట్టాలి అనేది మాత్రం మీరు మొదట తేల్చాల్సిన విషయం. ఆయన ఇచ్చిండేది 31/12/2013 నాటి వరకు. అందరికీ నమస్కారం తెలియజేసి సెలవు తీసుకుంటున్నాను. ఎట్లన్నా దాదాపుగా ఒక నిమిషం నా రామచంద్రరావు ఒక నిమిషం. ఇక్కడికి వచ్చిన రైతులందరూ కూడా వాళ్ళ ఆన్లైన్ పేపర్ కూడా తీసుకొని సాక్ష్యాధారాలతో సహా ఇక్కడికి వచ్చి మేం పడుతా ఉన్న బాధలు ఇవి అని చెప్పి సాక్ష్యాలతో సహా చూపిస్తా ఉన్నారు. ఇదే బాధలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవే జరుగుతా ఉన్నాయి. పేరుకేమో రుణాలు మాఫీ అని అంటున్నాడు, సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటా ఉన్నాడు. తీరా రుణాలు ఎంతున్నాయి అని చూస్తే ఆయన ముఖ్యమంత్రి అయ్యే నాటికే 87,000 కోట్లు. దాని మీద ఆయన కట్టద్దు అని అంటే కట్టకుండా ఉన్నందుకు ఇవాళ 14% అపరాధ వడ్డీ వసూలు చేస్తా ఉన్నారు. ఆయన సమక్షంలోనే జరిగిన ఎస్ఎల్బిసి బ్యాంకర్ల మీటింగ్లో ఆయన సమక్షంలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన మీటింగ్లోనే డిసెంబర్ 30వ తారీఖున ఇంతకు ముందు 87,000 కోట్ల రుణాలున్న
వ్యవసాయ రుణాలు ఇవాళ 99,000 కోట్లకు చేరాయి. 12,000 కోట్ల రూపాయలు అపరాధ వడ్డీ రూపాన దాదాపుగా పెరిగిపోయాయి అని చెప్పి డంకర్లు చెప్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంటే చంద్రబాబు నాయుడు గారు ఏమో కేటాయింపులు చేసింది కేవలం 4,600 కోట్లు. అంటే వడ్డీకి కూడా సరిపోని విధంగా ఆయన చేసిన కేటాయింపులు చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. వేరే ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు ఏ రకంగా ఆయన మభ్యపెడుతున్నాడు, ఏ రకంగా ఆయన మోసాలు చేస్తా ఉన్నాడు అన్నది. దానికి ప్రతిఫలంగానే ఇవాళ రైతులందరూ కూడా వాళ్ళకి సంబంధించిన కేస్ స్టడీలు తీసుకొని వాళ్ళకి సంబంధించిన పేపర్లు తీసుకొని మా పరిస్థితి ఇది, ఇంతకు ముందన్నా మాకు కనీసం వడ్డీ లేని రుణాలు 1,00,000 లోపు ఉంటే వడ్డీ లేని రుణాలు 1,00,000 దాటితే 4% వడ్డీ కన్నా కనీసం వచ్చే పరిస్థితి ఉంది. ఇవాళ పరిస్థితి పోయి ఇవాళ 14% అపరాధ వడ్డీ కట్టుకోవాల్సి వస్తా ఉంది. రుణాలు ఆయన కడతాడు అని నేను కట్టలేని కారణంగా ఇవాళ రుణాలు రెన్యువల్ కాక ఇన్సూరెన్స్ కూడా రాని పరిస్థితిలో ఇవాళ మేము బతుకుతా ఉన్నాం. ఇంతటి దారుణమైన పరిస్థితులు మా జీవితాలకు చెలగాటాలని చెప్పి రైతులను ఇక్కడికి వచ్చి చెప్తా ఉన్నారు. డ్వాక్రా అక్కచెల్లెమ్మలు కూడా అదే సంకేతాలు ఇచ్చారు. రాష్ట్రంలో ఇవాళ జరుగుతా ఉన్నది ఇక్కడే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతా ఉన్నది కూడా ఇది. ఈ ఉద్యమాన్ని ఇంతతో ఆపం. చంద్రబాబు నాయుడు గారు దిగి వచ్చేదాకా ఆయన మెడలు వంచైనా సరే ఇది సాధించేదానికి పూర్తిగా అందరం సాయశక్తులు అందరం ఒకటై నడుం బిగిద్దాం. మీ అందరూ కూడా ఇవాళ కష్టం అనిపించినా కూడా గ్రామాలంతా మొత్తం గ్రామమంతా కూడా ఏకమై చుట్టుపక్కల పల్లెలు కూడా వచ్చి మేము ఈ బాధలు చెప్తూ బాధల్లో ఉన్న ఆప్యాయతలు చూపిస్తా ఉన్నందుకు పేరున ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికి, స్నేహితుడికి మీ ఆప్యాయతలకు మరొకసారి చేతులు జోడించి శిరస్సు వంచి కృతజ్ఞతలు జరుపుకుంటున్నా. రామరాజపల్లి గ్రామానికి సంబంధించినటువంటి రైతులు రామశేఖర రెడ్డి గారు, డిసి ముత్యాలరెడ్డి గారు, ప్రతాప్ రెడ్డి గారు, ఎత్తుల నాగలిని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి బహుకరిస్తున్నారు. ఎల్లవేళలా మా గ్రామాన్ని కాపాడుకుంటూ రావాలి. రామశేఖర రెడ్డి